శ్రీ సాయి సచ్చరితం 11వ అధ్యాయం. సాయి సగుణ బ్రహ్మస్వరూపుడు డాక్టర్ పండిట్ గారి పూజం. హాజీ సిద్దిక్ పాల్కే పంచభూతములు బాబా స్వాధీనం. సగుణ బ్రహ్మస్వరూపమే శ్రీ సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరించవచ్చును. నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం కలదు. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దాన్ని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమైన పూజించటి ఏ సులభము కలదని, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపంగా భావించి పూజించుట సులభము. కొంతకాలమునకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా భక్తి నిర్గుణ రూపము వైపు పరబ్రహ్మ ఉపాసనకు దారి తీయను. విగ్రహం, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మం ఈ 7 పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నింటికంటే శ్రేష్ఠుడు. అట్టి సద్గురువుడైన సాయినాథుణ్ణి మనము ధ్యానించదము గాక. వారు రూపదాల్చిన వైరాగ్యం నిజభక్తులకు విశ్రాంతి ధామము. వారు వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించటియే పూజ సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుము కాక. కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడైన కొందరు భాగవంతుడు. కానీ మనకు మాత్రం బాబా సాక్షాత్ భగవంతుని అవతారం. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తపార్తులం చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవనాన్నిస్తూ, ఎందరో దాహాతుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములను తన ఆత్మయనియు, తన సజీవం ప్రతిమయనియు, తానే వారనియు, వారే తాననియు నుడివిడి ఉన్నారు. వర్ణింపగానివి ఈ సచిదానంద స్వరూపమే. షిరిడిలో సాయిబాబా రూపమును అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఈ సంగతి పుస్తకముల యందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడిలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధరహితుడు. వారు తమ ఆసన కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడు వారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకునుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి భావనాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరం చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి, కొందరు సంగీత వాద్యంతో మ్రోగుచుండిరి, కొందరు వారికి అర్ఘపాద్యమును సమర్పించిరి, కొందరు వారికి చందనం అత్తరు పూయిచుండిరి, కొందరు తాంబూలం సమర్పించుచుండిరి, కొందరు నైవేద్యం సమర్పించుచుండిరి. షిరిడిలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వంతర్యామి, ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామియగు ప్రతిరోజు అనుభవించుచుండెడి వారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజం. తాచా సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండితు ఒకసారి బాబా దర్శనముకై షిరిడీ వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతను దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అట్లనే దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించను. బాబాను పూజించుటకే పూజ సామాగ్రి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించను. దాదాభట్ బాబాను పూజించాను. అంతకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనం పూయుచుండెను. కానీ ఈ అమాయక భక్తుడు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజ పళ్ళెం నుండి చందనం తీసి బాబా నుదుటిపై
త్రిపురాండకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్టు బాబా యొక్క మాట అయినను అనక ఊరకుండెను. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇట్లడిగాను: బాబా, మేమెవరైనా మీ నుదుటిపై చందనం పూయదనమన్నా నిరాకరింతురే. డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడెలా యూరకుంటిరి? అందుకు బాబా ప్రసన్నమయ్యి ఇట్లు సమాధానమిచ్చెను: నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదననే దురాభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను పడివేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు నా బాబాను తన గురువుగా భావించి తన గురువును అనుసరించినట్లు బాబా నుదుటిపై త్రిపురాండమును వ్రాసితినెను. భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించెను. ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యమును పళ్ళెంలో విసిరివేయు ఉగ్రవతారమును దాల్చెడివారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలడేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించెడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపముల వలె కనిపించుచుండిరి. బయటకు కోపంతో నూగిపోవుచు కర్రెల్లరి చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయం వలె అనురాగమయ్యను. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడు ఎవరిపైనైనా కోపించి ఎరగను. తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయినా, సముద్రం తనను చేరును, నదులెప్పుడైనా తిరగగొట్టినా నేను మిమ్మల్నెందుకు నిరాకరించెదను? నేనెప్పుడు మీ యోగక్షేమాన్నే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతా. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనుడివారు. హజీ సిద్దిక్ పాల్కి బాబా ఒకప్పుడు ఏ భక్తుడిని ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్ఛాపై ఆధారపడి ఉండెను. హజీ సిద్దిక్ పాల్కే కథ ఎందుకు ఉదాహరణ. సిద్దిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడి చావడి ఉత్తర భాగమున బస చేసెను. 9 నెలలు షిరిడీలో నున్నను. బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుని ఉండెను. పాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలతో లోనయ్యెను. ఏమీ చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడు అయినట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళి అతని మనోరథమును సిద్ధించునని కొందరు భక్తులు అతనికి సలహానిచ్చిరి. అట్లు ఏయనని తన తరపున బాబాతో మాట్లాడమని షామాను పాల్కే వేడుకొనెను. షామా అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను: బాబా, ఆ ముదిసలి హజీని మసీదులోకి కాలు పెట్టనియ్యవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించుకోచున్నారు. ఆ హజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లను జవాబిచ్చాను: శ్యామా, ఇటువంటి విషయాల్లో నీవు ఇంకా పసివాడువు. నీకు ఇవన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనుచు నేనేమి చేయగలను? అల్లా మియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగు వారెవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని భావి వద్దనుకున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుమా. శ్యామ పోయి హజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హజీ అందులకు సమ్మతించానని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో నివ్వగలడనేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నానని జవాబు తెచ్చాను. సరే, మరలా పోయి వానిట్లడుగుము: మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దానిని మాంసము కావలనో వృషణములు కావలనో కనుగొనుము. బాబా వారి కొలంబ మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములన్నీ ఉంచిన పట్టి పాత్రలో నున్న ఒక చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదనని శ్యామ ద్వారా హజీ బదులు చెప్పాను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోకి కొలంబా నీటికొండను బయటికి విసిరివేయించి తిన్నగా చావడిలో నున్న హజీ వద్దకు పోయి తన కఫ్ని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేతో గొప్పవాడిని అని
పెద్ద హజీవని గొప్పలు పోవచ్చు. ఏమిటేమిటో వదులుచున్నావే, నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తన గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆగ్రహావేశం చూచి హజీ గాబరా పడాను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లు కొని వాటికి హజీకి పంపాను. తిరిగి హజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హజీ చేతిలో పెట్టాను. అప్పటి నుండి హజీని బాబా ప్రేమ ఆదరములతో చూచుచు భోజనములకు పిలుచుచుండెను. హజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి పోచుండెను. బాబా ఒకప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను. బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యెను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించి పిమ్మటి ఈ అధ్యాయం ముగించెదను. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘాలు ఆకాశం కప్పెను. గాలి తీవ్రంగా వీచెను. ఉరుముల మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపట్లో నేలంతయు జలమయ్యెను. పశుపక్షాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైయున్న శని, శివపార్వతుల, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫాను ఆపివేయుడని బాబా వేడుకొనిరి. ఆపదలోనున్న జనులను చూచి బాబా మనసు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించుమని గర్జించిరి. కొన్ని నిమిషంలో వర్షం తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశంలో కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. చూసారా? ఆగు, నీ తీవ్రత తగ్గించు, నెమ్మదించు అన్న మాటతోనే బాబావారు పంచభూతములను కట్టడి చేస్తున్నారు. ఇంకొక ఉదాహరణ ఇది. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితంగా లేచెను. మంటలు మసీదు కప్పుకొన్న దూలమును తాకునట్లు ఎగురుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమీయూ చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబా సలహా ఇచ్చుటకు వారు భయపడిరి. వారి భయాందోళన బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వం మితంగా మండసాగెను. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి వేడిన వారి నెల్లవారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథను నిత్యం పారాయణం చేసెదరో వారి కష్టములన్నీ నుండి విముక్తులు అగుదురు. అంతేగాక సాయి అంతే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారం పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణం.